మీ పేరు? నా పేరు కొక్కిలిగడ్డ ఫిలిప్ అండి. మీరేం చేస్తారు? బోట్ ఓనర్ సార్. బోట్ ఓనర్. ఎన్ని బోట్లు? మా బోట్ నెంబరు 2 బోట్లు ఉన్నాయండి. ఓకే. బోట్ నెంబర్ వచ్చేసి ఒకటేమో 050, ఒకటేమో 052 సార్. సరే, ఈ చేపలు చూస్తే ఉప్పు చేపల్లా ఉన్నాయి. వీటిని ఉప్పు చేపలేనా లేదా ఇంకా వేరే ఏమైనా యూజ్ చేస్తారా? ఇది ఇంతకుముందు ఉప్పు చేపలే సార్. అయితే ఇది ఇంతకుముందు ఉప్పులో వేసుకుని తీసుకొచ్చేవాళ్ళు మా కళాసులు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఆయిల్ తీస్తున్నామని చెప్పి ఆయిల్ తీసే కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇది పచ్చిగా తీసుకురండి, దీనివల్ల మేము ఆయిల్ తీస్తామని చెప్పారు. ఆయిల్ అంటే ఏం ఆయిల్ అండి? ఫిష్ ఆయిల్ అండి. ఓకే. దేనికి ఉపయోగపడుతుంది? ఇది ఫస్ట్ ఫిష్ ఆయిల్ తీసిన తర్వాత మెడిసిన్కి ఉపయోగపడుతుంది మెయిన్. ఓకే. హాస్పిటల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. హాస్పిటల్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. తర్వాత మిగిలిన ఈ ఆయిల్ తీయంగా వచ్చే పిప్పుతోటి ఈ కోళ్ళ ఫారం ఫుడ్కి, కోళ్ళకి, చేపలకి, ఓకే, ఫీడ్కి తయారు చేయడానికి. మళ్ళీ చేపలకి వేస్తారు దీన్ని? మళ్ళీ చేపలకి వేస్తారు. ఓకే, చేపల ఫీడింగ్కి. ఓకే. ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ పంపిస్తారండి? ఇది ఫిష్ ఆయిల్ అండి. మనం ఇక్కడ చెన్నైలో ఎక్కువ తీసుకుంటారు సార్. ఓకే. చెన్నై ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ? చెన్నై ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. మామూలుగా మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఇది 6 రోజుల నుంచి 8 రోజుల వరకు ఫిషింగ్ అండి యాక్టివిటీస్. ఓకే. అంటే మీకు దొరికేది ఇదేనా, ఇంకా వేరే ఫిష్ కూడా దొరుకుతుందా? ఇది వేరే ఫిష్ కూడా దొరుకుతుందండి. అంటే దీనికోసం సపరేట్గా వెళ్తారా లేదా వేరేనా? అన్నిటి కలిపి మనం బోటింగ్కి వెళ్ళినప్పుడు, సముద్రానికి వెళ్ళినప్పుడు వేటకి వెళ్తాం కదా, ఆ వేటకి వెళ్ళినప్పుడు వీటి కోసం సపరేట్గా వెళ్తామా లేదంటే వేరే ఫిష్ కోసం వెళ్తామా అంటున్నా? అన్ని కలిపి దేని దాన్ని డివైడ్ చేస్తే ఇది వచ్చింది అనమాట. ఓకే. ఓకే. దీని పేరేమంటారు? పేరు అనేది మిక్స్డ్ చేపలో మాకు ఇక్కడ వాడుక భాష అయితే గుండ. ఓకే. గుండ చేపలతోటి ఫిష్ ఆయిల్ ప్లస్ రొయ్యలకి, చేపలకి, కోళ్ళకి వచ్చే పొడితోటి ఒక ఆహారంగా చేస్తారు వాటికి. ఓకే. ఇది అమ్మితే మీకు ఎంత వస్తాయండి? ఇంతకుముందు అయితే ఆ బుట్ట సాల్ట్లో వేసినప్పుడు అయితే 200 రూపాయలు కొనేవాళ్ళు అండి. ఇప్పుడు 500 కొంటున్నారు సార్. ఓకే. ధర పెరిగింది. ఇది రావడంతో కొంత సేవింగ్లో ఉంది. ఎక్స్పోర్ట్ చేయటం వల్ల. ఇంతకుముందు ఇది కొనేవాళ్ళు కాదండి, అంతా ఉప్పే. ఓకే. ఉప్పులో వేసేసి ఉప్పు చేపలు చేసేవాళ్ళు అంత? ఉప్పు చేపలే. ఓకే. అంటే పనికిరానండి గుండ. ఓకే. దేనికి పనికిరాని దాన్ని ఇప్పుడు ఉప్పులో వేస్తున్నాం, ఇప్పుడేమో ఆయిల్ తీస్తున్నాం దీంతో. అదే మీకు ఒక బిజినెస్ అయిపోయింది ఇక. దాని ద్వారా మీకు మేలు జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం పాటలా పాడతారా లేదంటే జస్ట్ ఎవరైనా? పాటలాగండి. ఇంకా 2-3 పార్టీలు ఉంటారు ఇక్కడ, చెన్నై నుంచి వచ్చారు. వాళ్ళు ఆక్షన్లో పెట్టుకుని పాడుకుని తండ్రి రేటు తీసుకుంటారండి. ఓకే. మీకు నెలకు వచ్చి ఎన్ని లీటర్లు పడుతుంది మామూలుగా? 6,000, 7,000 పడుతుంది నెలకు వచ్చి. ఎన్నిసార్లు వెళ్ళి వస్తారు సముద్రంలోకి? 3 సార్లు వెళ్తాం సార్. 3 సార్లు వెళ్ళిన ప్లస్ 10 రోజులు ఉంటారు? 10 రోజులు ఫిషింగ్. ఓకే. ఇప్పుడు ఈ బోట్స్ వల్ల ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ జరుగుతున్నాయి ఏమన్నా? ఇంతకుముందు మొగ ప్రాబ్లం బాగా ఉండేదండి మాకు. మొగ ప్రాబ్లం? మొగ అంటారు ఇక్కడ. ఓత్ ఎంట్రీ. ఓకే. 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 ఎంట్రీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బొబ్బిలి వెంకటరమణరావు గారు ప్రోత్సాహంతో ఇక్కడ ఆదరి బాగా భారీ బడ్జెట్ తోటి మొగని రెండు వైపులు రాళ్ళతోటి వేయటం జరగటంతో బోట్లు ఏ టైంలో వెళ్ళొచ్చు, ఏ టైంలో రావచ్చు. అదివరకు అయితే మొగ దాటిందంటే ఇంకా ప్రాణాలు చేతిలో పట్టుకున్న ఉన్నట్టు అంత అడావుడితో ఉండేదండి. ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా అది చెప్పలేనంత ఇదనమాట. ఓకే. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు బోట్లు ఆగిపోయినాయి అనుకోండి, సడన్గా ఆయన ప్రాబ్లం వచ్చి అప్పుడు ఏం చేస్తారు? కమ్యూనికేషన్ ఉంటాయండి. ఆ కమ్యూనికేషన్ కూడా ఈరోజు సబ్సిడీ తోటి వైర్లెస్ సెట్లు, మెసేజ్ సెట్లు, ఎకో సౌండ్, జిపిఎస్లు ఈరోజు పంపిణీ చేశారండి. ఓకే. మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఇచ్చేశారు. ఓకే. అవును, నేను కూడా చూశాను ఇందాక. చాలా బాగున్నాయి అవి. మీకు ఎంతో యూజ్ అవుతాయి అని చెప్పి అనిపించింది నాకు. సబ్సిడీతో వచ్చినాయండి. అది సబ్సిడీ కొనాలంటే ఇప్పుడు పరిస్థితి అయితే కొనే పరిస్థితి కాదు సార్. ఓకే. ప్రతి బోటుకి ఇస్తారు కదా? ప్రతి బోటుకి ఇస్తారుగా? ప్రతి బోటుకి. ఓకే. మామూలుగా ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి ఈ నిజాంపట్నంలో? 160 బోట్ల దాకా ఉన్నాయి సార్. 160 బోట్ల దాకా ఉంటాయి. అందరి జీవనోపాధి ఇదే. పిల్లలకు మరి స్కూల్స్ అవన్నీ? స్కూల్స్ నిజాంపట్నం. ఓకే.
ఓకేనండి. ఓకే సార్. అబ్బాయి ఏంది ఎట్లా ఆలాడతారు చేపలన్నిటిని? ఏ అట్లా కొనుక్కొస్తాం బోర్డుల దగ్గరికి వెళ్ళి. ఆ, బోర్డుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చిన తర్వాత కోపేస్తాం. ఉమ్, కోపిచ్చి కూలీలతో కిలోకి రూపాయన్నర తీసుకుంటారు ఇది కోసినందుకు. దేనికి అసలు ఏం చేపలు అసలు ఇవి? ఈ చేపలు తినడానికి మామూలుగా సముద్రంలో పట్టుకొచ్చినాయి ఉమ్, మన పల్లకారులు తినడానికి ఓకే. ఈ కోపేస్తాం. ఉమ్, ఇది కోసినందుకు కిలోకి రూపాయన్నర తీసుకుంటారు. ఉమ్, ఆ? ఓకే. రూపాయన్నర తీసుకుంటాం. మళ్ళీ ఇది కడిగి దీని మీద కర్ర మీద వేసినందుకు ఈ ముడి వేసినందుకు రూపాయన్నర తీసుకుంటారు. ఆహా, ఈ 2 తాకలు ముడేసినందుకు. ఓకే. 2 చేప ఒక చేప పెట్టినందుకు ఒక చేపని 2 చేపలు కలిపేటప్పటికి రూపాయన్నర తీసుకుంటారు కిలోకి. ఉమ్, 100 కిలోలు వచ్చి 150 రూపాయలు ఉమ్, అట్లా తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు వీటిని అంటే ఉప్పు చేపలు అంటారు వీటినేనా? వీటిని ఉప్పు చేపలు అంటారు, సప్పిడి చేపలు అంటారు. తప్పిడి చేపలు అంటే? సప్పిడి స్వాడబాయలు అంటారు వీటిని. అంటే వీటిని ఎట్లా ఉప్పు చేపలు అంటే కాల్చుకుంటారా? కాల్చుకుంటారు, ఫ్రై పెట్టుకుంటారు, అన్నిటికీ పని చేస్తుంది. టమాటాలు వేసి వండుకుంటారు, ఓకే. వంకాయ దోసకాయలు అన్ని కాయగూరలకు అన్నింటికి పనికి వచ్చింది. మరి ఉప్పు చేపలు అంటే? ఉప్పు చేపలు అంటే ఆ తొట్టిలో ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. ఆహా, ఆరేసినవి ఉప్పు చేపలు. అక్కడ ఆరేసినాయి. ఓకే. ఇప్పుడు మీరు సీలికలు అంటారు. ఇప్పుడు ఇదంతా మీ పెట్టుబడి పెట్టాల్సిందే కదా? పెట్టుబడి పెట్టాల్సిందే. ఈ కిలో వచ్చి 120 రూపాయలు, ఉమ్, కింట వచ్చి 12,000 రూపాయలు. ఓకే. మేము అమ్మేది 12,000 రూపాయలు. దాన్ని పెట్టి ఈ శాగం ఇదంతా వేసుకుని ఉమ్, అమ్ముకోవాలి. ఓకే. ఏమన్నా మిగులుతుంది బాబాయ్ ఇది దీనివల్ల? పర్లా దానివల్లనే కదా బతికేది. అంతా ఈ గూపులు కట్టుకోవటం, ఇవన్నీ చేసుకోవటం, మన బండ్లు కలుపుకోవటం, ఇవన్నీ మన ఖర్చులు, ఫ్యామిలీ ఖర్చులు ఇవన్నీ, ఓకే. ఇంటి అద్దెలు ఇవన్నీ ఇవన్నీ సకలం దీని మీదే పడిపోద్ది. రోజుకి ఎన్ని వెళ్తాయి బాబాయ్? రోజుకి అమ్మాలంటే రోజు దొరకవు. ఆ, వాస్తవంగా ఏంటంటే కొద్దిగా దొరుకుతూ ఉంటాయి. ఓకే. దాన్ని బట్టి కొనుక్కుంటా, అది గిట్టుద్దా లేదని చెప్పి చూసుకుంటా, అట్లా చేసుకుంటూ రావాలి. ఓకే. ఇప్పుడు ఇవాళ బుధవారం నుంచి కొన్నాం అనుకో, మళ్ళీ వచ్చే బుధవారం దాకా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు ఆరబెడతారు? 5 రోజులు 6 రోజులు ఆరబెట్టాలి. ఓకే. ఒకవేళ వర్షం పడితే ఆటంగా ఉండదు. మళ్ళీ వర్షం పడితే ఉండదు. వర్షం పడినప్పుడు పట్టాలేస్తాం, తార్పాలేస్తాం, పైన ఇట్లా దిగేస్తాం. ఇట్లా ఓకే. దిగేస్తే అది నీళ్ళని దాని స్వాట్లో ఉండిపోద్ది, వర్షానికి తాడవదు. ఓకే. 5 రోజులు ఆరబెట్టి తీసి మళ్ళీ డైరెక్ట్ అమ్మేటివనే తీసుకెళ్ళి గురువారం శుక్రవారం సంతకి తీసుకెళ్తాం. గురువారం సాయంత్రం ప్యాక్ చేస్తాం. ఓకే. శుక్రవారం 4 గంటల దగ్గర నుంచి 11 గంటల దాకా అమ్ముతాం. ఓకే. ఇవన్నీ మీరు పాట పాడుతూ ఉంటారా ఇలాంటివి? ఇవన్నీ పాట పాడుకోవడం అంటే అక్కడ బోట్ల దగ్గర పాట పాడుకుంటాం, బీచ్లో. ఓకే. అది మామూలు ఒక్కో చేప ఎంత ఉండొచ్చు? ఒక్కో చేప అనేది కాదు, కిలోల లెక్క. కిలోల లెక్క మీరు కొనుక్కోవడం అమ్మటం కానీ కిలోల లెక్క? కిలోల లెక్క కొంటాం, కిలోల లెక్క కొంటాం, అమ్మటం కిలోల లెక్క అమ్ముతాం. బయట మాత్రం అమ్మేటప్పటికి వచ్చి పచ్చిది కొనేటప్పటికి పచ్చిది 3 కిలోలు అయ్యేటప్పటికి ఎండేటప్పుడు 1 కిలో అవుద్ది. ఓకే. ఇప్పుడు ఈ పచ్చి చేపలు ఈ పచ్చి కాదు, 4 రోజులు ఏరిపోయింది. ఇవాళ 5వ రోజు, ఇవాళ తీసేస్తాం దీన్ని. ఓకే. రేపు గురువారం కదా, రేపు కూడా కొంచెం ఆరబెట్టి రేపు సాయంత్రానికి ప్యాక్ చేస్తాం. ఓకే. ఓకే. అది